అంటున్నాను. అప్రస్తుతం అంటే ఏంది సార్? ఏది అప్రస్తుతం? విజయశేఖర రెడ్డి గారు, ప్లీజ్ సార్, ఈ విధంగా మళ్ళీ తీసుకుంటానండి మీతో. విజయశేఖర రెడ్డి గారు సార్. సార్, ఈ రోజు ప్రశ్న రావని అరెస్ట్ చేసిన దాన్ని పవన్ కళ్యాణ్ గారితో ముడిపెట్టి అతన్ని అరెస్ట్ చేసిన విషయాన్ని రాజకీయ సార్ నేనేం చెప్పాలనుకుంటున్నా మీరు చెప్పండి సార్. నాకు అసలు మీరు గమ్మగా టైం ఇస్తే ఇక్కడ మాట్లాడు. నేను టైం ఇస్తే ఒక నిమిషం టైం ఇస్తే ఇక్కడ మాట్లాడు సార్. నీకు సత్తా లేదు భయ్. ఏం సత్తా లేదు? సత్తా రాబోవాడు. నీకేం సత్తా లేదు? పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడని చెప్పాడు. ఇదో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు? ఎందుకు మాట్లాడతానంటే ఇంతమంది ఎందుకు వెళ్ళిపోయారు అడవుల్లోకి నాకు అర్థం కాదు. సార్ ఇది తర్వాత మిమ్మల్ని మాట్లాడిస్తాను సార్. మీకోసం ప్రాణం ఇచ్చి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయాలని తపన పడి సార్ మాట్లాడండి. ఈ రోజు మాట్లాడుతున్న తీరు అసలు మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మీకోసం ప్రాణం ఇచ్చాడు విజయసాయి రెడ్డి. అలాంటి వ్యక్తి ఎవరు ప్రాణం ఇచ్చారు? చేస్తున్న పనుల్ని కృష్ణరావు కావచ్చు, లేదంటే ప్రకాష్ రావు కావచ్చు, మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఆ సపోర్ట్ చేయడానికి ఎంత ఎవరే సపోర్ట్ చేస్తున్నారు? మీరు 25 కోట్లు ఇచ్చారంట జనసేనకి. 25 కోట్లు మీరు ఇచ్చినారు జగన్ మీద పోరాడమని. జనసేనకి 25 కోట్లు అట్టు వచ్చింది. జనసేన చెప్పారు జగన్మోహన్ రెడ్డి మీద పోట్లాడడానికి 25 కోట్లు ఇచ్చారని. జనసేనకి ఎట్టు వచ్చింది 25 కోట్లు? జనసేనకి 25 కోట్లు అట్టు వచ్చింది. ఆ రోజులో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్పండి. మీరు వాళ్ళు ప్రోత్సహించేది, మీరు వాళ్ళని చేసేది, మీరు చేసేది. వీళ్ళు సార్ రావణానికి ప్రోత్సహించింది, పవన్ కళ్యాణ్ హ్యాపీగా రావాలని ప్రోత్సహించింది ఈ దుర్మార్గులు చంద్రబాబు నాయుడు. అతను బాలకృష్ణకి, చంద్రబాబుకి, లోకేష్ కి అభిమాని. లేదంటే మతతత్వ రాజకీయాలకు మీరు ప్రభుత్వాలు, మీరు ఆ రాజకీయాలు చేసే సరుకు సంపాదించి ముఖ్యమంత్రి అనుకున్నారు. అసలు జనసేనకి శ్రావణికి 25 కోట్లు ఎట్టొచ్చాయా తెలుగుదేశం ప్రభుత్వంలో? 25 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి కోసం హ్యాపీగా పోట్లాడడానికి జనసేనకి ఏది వచ్చాయా? ఆయన చెప్పాడు మీరు ఎంత ఇచ్చారు? నీకు ఇష్టం లేదా ఈ రాష్ట్రంలో ఉండడము? నీకు ఇష్టం లేదా ఈ రాష్ట్రంలో ఉండడము? సార్ శ్రీశైలం గారు, జగన్మోహన్ రెడ్డి గారు అతని ప్రెస్ మీట్ లో కొన్ని మాటలు మాట్లాడాడు. వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ వీఆర్ లివింగ్ ఇన్, వాట్ కైండ్ ఆఫ్ స్టేట్ వీఆర్ లివింగ్ ఇన్, వాట్ కైండ్ ఆఫ్ జస్టిస్ ఇస్ దిస్, వాట్ కైండ్ ఆఫ్ హిందూయిజం ఇస్ దిస్ అంటాడు. అంటే ఈ రాష్ట్రంలో హిందూయిజం మీద కనీసం మీకు అవగాహన లేదా? లేదంటే ఈ రాష్ట్రం మీద మీకు అవగాహన లేదా? ఈ దేశం అంటే మీకు ఇష్టం లేదా? మరి ఎందుకున్నారు ఈ దేశంలో? ఈ దేశం మీద పడి, ఈ రాష్ట్రం మీద పడి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1% మనుషులు పోతారంటే పాపాలు చేసిన పాపాలు ఎక్కువైపోయాయి. పాపం చేసిన గుడికి పోతారని చెప్పారు చంద్రబాబు. మీరు చంద్రబాబు నాయుడు గారి ఆయన సతీమణి వైఎస్ భారతి గారు కూడా మాట్లాడతారు. సార్ వాట్ కైండ్ ఆఫ్ స్టేట్ ఇస్ దిస్, వాట్ కైండ్ ఆఫ్ జస్టిస్ ఇస్ దిస్ అని భారతమ్మ గారు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పోండి, నాకేం పెద్దరా సార్. రెండో మాట సార్, కొడాలి నాని ఈ రోజు అతను టీడీపీ అంటున్నాడు. నిజంగా టీడీపీ అయితే మేము ఇంత భయంకరమైన కేసులు పెడతారా సార్? ఈ రోజు అతని మాటలు మేము ఒప్పుకుంటామా సార్? ఎందుకు పెట్టరు సార్? మేము కేసులు పెట్టేవాళ్ళమా? సార్ ఏం మాట్లాడు సార్? ఆయన అంటారు సార్ ఇది ఉప్మా కేసు, లేదా ఉప్మా చట్టము, ఇడ్లీ చట్టం అని మాట్లాడతారు సార్. ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉచ్చ నీచాలు మరిచి ఈ రోజు ఉప్మా చట్టము, ఇడ్లీ చట్టం అని మాట్లాడతారంటే ఈ లా మినిస్టర్లు, వీళ్ళ నామిని మినిస్టర్లుగా పనిచేసిన 5 సంవత్సరాలు ఇట్లాంటి ఒక వ్యక్తులు పెట్టుకున్నా మీరు పరిపాలన నడిపారు సార్. నేను అంటున్నా పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడతారు సార్. ఈ రోజు సబ్జెక్ట్ పవన్ కళ్యాణ్ గారికి కానే కాదు సార్. దళిత క్రైస్తవ సభలో ప్రభుత్వాన్ని తిట్టిపోయడం, వ్యక్తులను తిట్టిపోయడం, రకరకాలుగా మాట్లాడడం సార్. కుల మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు కాబట్టి కొంతమంది కేసులు పెట్టారు. ఆ కేసుల పర్యవేక్షణనే రకరకాల స్టేషన్లకు కోర్టుకు వెళ్ళాడు సార్. ఒక వ్యక్తి దొరికినప్పుడు వారి పుట్టు పూర్వత్వాలు బయటకు తీస్తారు పోలీసులు. వారి ఎరగల వారి జాతకం ఏంటి, వారి హిస్టరీ ఏంటి, ఇవన్నీ బయటకు తీస్తారు సార్. ఒక కేసులో దొరికినా మొత్తం 20 సంవత్సరాలు వెతుకుతారు అతను ఏం చేశాడనేది. అది పోలీసుల బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగానే అతని వీడియోలు కావచ్చు, అతను మాట్లాడిన మాటలు కావచ్చు, అదే సెక్షన్
రియాజ్ ఎవరండి? హైదరాబాద్ లో ఉగ్రవాద కుట్రలకు తెరలేపిన, ఉగ్రవాద దాడులకు తెరలేపిన షేక్ రియాజ్ ఎవరండి? నేను అడుగుతున్నా, షేక్ రియాజ్ ఫేస్బుక్ టైం లైన్ లో ప్రశ్న రావడానికి సంబంధించిన వీడియోలు ఎందుకున్నాయి? ప్రశ్న రావని సెల్ ఫోన్ లో షేక్ రియాజ్ నెంబర్ ఎందుకుంది? అట్లాగే సార్ 10 మందికి పైగా బాధితుల మహిళల అశ్లీల వీడియోలు, నగ్న వీడియోలు, రకరకాల మాటలు ఎందుకున్నాయి సార్? ఇవన్నీ తప్పు కదా సార్? హిందుత్వం కూడా పక్కన పెడతాం సార్, మతం మీద దాడి కూడా పక్కన పెడతాం సార్. ఈ రోజు ప్రశ్న రావను ఈ